నంద్యాల ఆర్ట్నగర్ కార్మికుల ప్లాట్ల వ్యవహారంలో జరిగినట్లు ఆరోపిస్తున్న మోసంపై మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో బాధిత కార్మికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సుమారు 30 మంది కార్మికుల నుంచి ప్లాట్ల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నన్నే రోడ్డుపై కూర్చోమన్నాడు, అందుకే బాధిత కార్మికుల న్యాయం కోసం నడి రోడ్డుపై ధర్నా చేస్తున్నా అంటూ భూమా బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు. సొంత అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ బాధితుల పక్షాన నిలబడి ఆందోళన చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదులు చేసిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, బాధ్యులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని భూమా స్పష్టం చేశారు. కేసు కడతా అంటే అటువంటి నువ్వు బయట కూర్చోపో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా, ఆయన గౌరవంగా మాట్లాడారు కదా, అంటే పార్టీ అయితే ఇస్తారు, పార్టీ పరంగా మన మీద కేసు పెడతామని చెప్తే మనం వచ్చి వాళ్ళ లోపల రావాలా మాట్లాడడానికి. నేను చూస్తాను కదా అందరు లోపల ఏం జరిగిందో. మన మీద కేసు పెడతా అంటాడా వచ్చి పెట్టమండి, పోయి చెప్పుకో, నీకు చెప్పి పంపించారు కదా, పో పెట్టుకోమని కేసులు. ఆటోనగర్ వాసులకి న్యాయం జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు అసలు ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది, మీకు ఎందుకు కేసులు పెట్టాలా, మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ కి పోయి మీ మీదే కేసులు పెడతాము అనే పరిస్థితిలో ఈ రోజు మేము అనిపించుకోవాల్సి వస్తుందా? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ తప్పులు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్న కారణంతో మా మీద 3-4 కేసులు పెట్టారు. ఈ రోజు తప్పు చేస్తారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెడతామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఈ రోజు ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.